గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్. ఇక్కడ మేము జిఎస్ఎం మాల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ మనకి లైవ్గా మ్యూజిక్ కాన్సర్ట్ అయితే జరుగుతుంది. సింగర్ దీప్తి రాళ్ళపల్లి గారు ఇక్కడ సింగ్ చేస్తారు. ఇప్పుడు అందరు ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఇంతకుముందు చిన్న ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేశారు. అంటే ఆడియన్స్తోని సాంగ్స్ పాడించి వాళ్ళకి కూపన్స్ ఇవ్వడం జరిగింది. అరే మీరు పార్టిసిపేట్ చేయండి, నేను వౌచర్ ఇస్తాను. మీకు ఏం కాదు, కాంపిటీషన్ లేదు. ഉലകിതിനോടും പൊരുതിടും ഞാൻ നിന്നെ നേടാനഴകേ ഇവളിനി കലരുകയാണ്. ലോകാనికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా ననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా మద్దుబారిపోయి ఉన్న అడవిలాంటి అసకి ఒక్కసారి చిగురులొచ్చా నా మనసే నీ వెనకనే తిరిగినది నీ మనసే నన్ను అడిగి గోపురాలవాలి ఉన్న పావురాయిరా ఎంత ఎదురు చూసినాను అన్న దిక్కురా వచ్చినట్టు ఏదో అరిగినవునా చిట్టి గుండె గంతులేసి సగ పిల్లల నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా నువ్వు తప్ప ఎవ్వరొద్దు లేరా నీ ఉగ్గబట్టి ఉంచిన అగ్గి అగ్గి మంటనే బుగ్గగిల్లి బుగ్గగించుకోరా సోదులాంటి చూపుతో దారవంటి నవ్వుతో నిన్ను నన్ను ఒకటిగా కలిపి సో మేమైతే జిఎస్ఎంఆర్కి వెళ్తున్నాం. ఇప్పుడు సో లోపల వెళ్ళి చూపిస్తాం. దిగుపో ఫోటో. రోబో అతను రోబో అని పిల్లు వస్తాడు చూడు. ఫోటో దిగుపో దిగుపో. అయితే అప్పటి నుంచి ఫోటో అని ఇలాగైతే చంపుతుంది. సో లాస్ట్ ఇతను మిగిలిండు. సో ఇతను కూడా ఫోటో దిగుతుంది. సో నెక్స్ట్ మొత్తం మాల్ మొత్తం చూపిస్తాం చూడండి. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ ఫోటో అయితే దిగుతుంది. స్మైల్ స్మైల్ వచ్చే. పైనకి అయితే వెళ్తున్నాం మేము. సో పైన ఏమేమి మింగుతారో ఏమైతే తెలుసు. ఆ ట్రైన్ ఎక్కుతావా? ఏం కాదు, నీకు కూడా నువ్వు కూడా ఎక్కొచ్చు. బాగుంది. నీకు అది పెద్ద భోగి ఉన్నది పో, ఎక్కుపో. నీకోసమే ఇది, చిన్నపిల్లల కోసం, అది మన కోసమే, పెద్దవాళ్ళ కోసం పో. మందిలాగా అవుతుంది రైస్. సో ఆమె అయితే ఫుడ్ కోర్ట్కే తీసుకెళ్తా చూడండి. నాకు తెలిసి మొత్తం చాలా. సో
సో గైస్ ఫుడ్ కోర్ట్కే తీసుకెళ్తుంది నాకు తెలిసి. చూడండి, ఆమెకైతే తెలియట్లేదు నేను మాట్లాడేది, నాతో ఒక మైక్ ఉంది. ఇంకా ఫుడ్ కోర్ట్కు తీసుకువెళ్తుంది ఆమె అయితే. సో నేను అనుకున్నా ఆమె ఎక్కడ తీసి ఈరోజు తింటుంది, సంపం మింగుతుంది ఈరోజు. సో సో బర్గర్ కింగ్కి వచ్చినాం. బర్గర్ తిందామంటే క్యూ లైన్ చూడండి పెద్దగా ఉన్నది. కేఎఫ్సీ అయితే మిస్ అవుతున్నాం ఈరోజు, ఎందుకంటే ఈరోజు సాటర్డే ఉన్నది, అందుకే కేఎఫ్సీ అయితే మిస్ అయిపోతున్నాం. సో అక్కడ వెళ్తే మనం బర్గర్ కింగ్కి వెళ్తే అక్కడ క్యూ లైన్ పెద్దగా ఉంది, అందుకే రిటర్న్ వచ్చేసినాం. సో వేరేది ఏదైనా ప్లాన్ చేస్తాం తిండికి. చూపించు 2 షర్ట్స్.